హైదరాబాద్ గాజుల రామారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పారు. అయితే తామంతా డబ్బులకు ఇళ్లను కొనుక్కున్నామని, వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి 10 లక్షల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణదారుల చేతుల్లో 4,500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించింది. సర్వే నెంబర్ 307లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేసింది. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా డబ్బులకు ఇళ్లను కొనుక్కున్నామని, వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ చిన్నపిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. దయచేసి మాకు న్యాయం కావాలి. మాకు చాలా చిన్న చిన్న పిల్లలు, మేమేమి ఇక్కడ సాఫ్ట్వేర్లం కాదు కదా, హైడ్రా ఉన్నోడింటికి లేనోడింటికి కాదు సార్. ఇక్కడ హైడ్రా పెడతారండి, మా కడుపు మీద కొడుతున్నారు. ఇది 2వ అయింది. చూడండి, పొద్దున్న నుంచి పిల్లలకి తిండి నీళ్లు లేవు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దయచేసి రేవంత్ అన్న మిమ్మల్ని వేడుకుంటున్నాం, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని హెల్ప్ చేయండి. మళ్ళీ మాట్లాడు రేవంత్ అన్న, మాకు దయచేసి ఇక్కడ హైడ్రా అంటే మేమే భూ కబ్జాలు చేయలేదు, భూ కబ్జాలు చేసి మేము బతకట్లేదు. చాలా చిన్న పిల్లలు, కరెంట్ లేదు సార్, ఇక్కడ కరెంట్ లేదు, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలు ఏం చదువుకోవాలి సార్? దయచేసి మాకు హెల్ప్ చేయండి. రేవంత్ అన్నానికి దండం పెడుతున్నా, మా పిల్లలు ఆగమవుతున్నారు, మా పిల్లలకి హెల్ప్ చేయండి రేవంత్ అన్న. అంతే. బుక్స్ అన్ని బయట పడేసి పోయారు సార్. న్యాయం బియ్యం పిల్లలను కూడా చూడకుండా పోయారు సార్. ఇల్లు కూలగొట్టినారు, 3 రోజుల నుంచి ఇల్లు కూలగొడుతున్నారు సార్. పిల్లలను కూడా చూడట్లేదు. నాలాంటి పిల్లలు ఎన్నో మంది ఉన్నారు సార్. రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్తాం మరి? రేవంత్ రెడ్డి సార్ మాకు సాయం చేశారు. 3 రోజుల నుంచి అడుగుతున్నాం సార్. 5 గంటల నుంచి ఏం తింటలేం సార్. వచ్చి కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేశాం సార్. పొద్దున్నుండి అసలు ఒకళ్ళు ముసలి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, స్కూల్లో చదివే పిల్లలు అందరినీ ఏమంటారు, ఇంట్లో ఉంటే వినా దౌర్జన్యంగా బయటకు లాగేసి ఇండ్లు గుల్లగొట్టారు సార్. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేశాం, కాళ్ళు మొక్కాం ఆల్రెడీ సార్. మేము ఏమంటారు, చెరువులు కట్ చేసి ఆల్రెడీ అక్కడ మాదేపురం అవన్నీ చెరువులలో ఉన్నాయి సార్. వాళ్ళ అపార్ట్మెంట్లు, వైన్స్ అన్ని చెరువులలో ఉన్నాయి. అట్లాంటి ఉన్న చోట పోవాలి, కానీ లేని వాళ్ళ ఇళ్ళ మీద పడితే మీకేమొస్తుంది? అసలు నేను ఏమంటున్నా, పబ్లిక్ ఇంత మంది పొద్దున్నుండి సార్ అసలు నిద్రలో ఒక్కొక్కరు ఏడుస్తూ పిచ్చోళ్ళలాగా అయిపోతారు. అసలు ఏం పాపం చేశాం సార్? హైడ్రా అంటుంది గరీబాల ఇల్లు కూలగొట్టం, గరీబాల ఇళ్ళ కాడికి పోమని అంటున్నారు. ఈ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ సార్? మేము ఎవరిని తిట్టట్లేదు సార్, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఒకటే ఏమంటాం, రేవంత్ రెడ్డి సార్ గారిని కోరేది ఏంటంటే, గరీబాల ఇల్లు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఉన్న వాళ్ళ ఇల్లు కొన్ని సార్. నిజంగా FTL చెరువు ఎక్కడుందో అక్కడ నియాలిటీగా చెయ్యండి సార్. గరీబాల ఇల్లు 30 సంవత్సరాల సార్ ఉన్న ఇళ్ళని కూలగొట్టడం మాత్రం కరెక్ట్ లేదు సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రోడ్డు మీద పడ్డాం, మాకు తిండి లేదు, తిప్పలేదు. రాత్రి నుంచి ఇక పిల్లలు పట్టుకొని కూలీలు చేసుకొని ఇండ్లలో పని చేసుకొని బతుకుతున్నాం. ఏం చెప్తాం మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి సీఎం రేవంత్ రెడ్డి? ఏం లేదు, మాకు న్యాయం చేయమంటాం సార్. మాకు లైట్ కావాలి, మాకు న్యాయం కావాలి. కరెంట్ కూడా కట్ చేసేసారు కదా ఇప్పుడు. కరెంట్ ఏం లేదు, కరెంట్ లేదు. పిల్లలు పట్టుకొని ఎట్లుండాలి కాదు చెప్పండి. నేను వాళ్ళకి అడుగుతా, ఇక మేము పిల్లలు పట్టుకొని ఎట్లా రాత్రి పూట ఎట్లుండాలి? అయితే పేదలకు అన్యాయం జరగకుండా చూస్తా అన్నారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. ప్రభుత్వ ఉద్దేశం భూ కబ్జాలకు చెక్ పెట్టడమే అన్నారు. ఇక్కడ అమ్ముకున్న వాళ్ళంతా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యతనే. ఎందుకంటే 10 ఏళ్ళు పేదలు ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడుతున్నారు, వచ్చి అడగాలి కదా వాళ్ళు. అందుకే నేను ముఖ్యమంత్రి గారు పేదల ఇళ్ల జోలికి పోవద్దని చెప్పిండు. పేదల ఇళ్ల జోలికి పోరు, మీరు ఏవైతే కూలగొట్టిరో అవి కూడా ఈ ఏడాది లోపల కట్టినాయే. మళ్ళీ వాళ్ళొకసారి మనం మీ పేదల పక్షాన ముఖ్యమంత్రి తెలియజేస్తాము. ఆయన కూడా పేదల పక్షాన సానుకూలంగా ఉంటాడు. కొంతమంది భూ కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు హైడ్రాను. హైడ్రా వచ్చినాక భూ కబ్జాదారుల గుండెల్లో గొలుపం దిగుతుంది. దాని కొరకే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ పేదలకు ఎటువంటి హాని కలగది. నేనున్నా మీకు అమ్మా, నేనున్నా.
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆయన తెలిపారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని పేర్కొన్నారు. 6 నెలల్లో 5 సార్లు స్థానికులతో హైడ్రా, రెవెన్యూ అధికారులు మాట్లాడారని అన్నారు. కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు రంగనాథ్ వివరించారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాలను హైడ్రా తొలగించడం లేదన్నారు. వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, గదులు నిర్మించిన వాటిని తొలగిస్తామన్నారు. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కు తీసుకుని కంచె ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 100 ఎకరాలు కబ్జాకు గురైంది. అక్రమ కట్టడాల కూల్చివేత అనంతరం 15,000 కోట్ల రూపాయల విలువైన 300 ఎకరాల భూమికి హైడ్రా కంచె వేయనుంది. హైదరాబాద్లోని ఐటీ కారిడార్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలోని 100 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పక్కా నిర్మాణాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, హౌసింగ్ బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు గత 3-4 ఏళ్లుగా పథకం ప్రకారం భూములను కబ్జా చేస్తున్నారు. గాజుల రామారంలోని ప్రభుత్వ స్థలాలను అక్కడున్న కొందరు చోటామోటా నేతలు క్రమంగా సొంతం చేసుకుంటున్నారు. 3.5 ఏళ్లలో ఏకంగా 103 ఎకరాల భూములు ఆక్రమించేశారు. ఈ ప్రాంతాల్లో ఎకరా మార్కెట్ విలువ 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఆ లెక్కన 4,500 కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. కుత్బులాపూర్, గాజుల రామారం, చింతల్ పరిసర ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వారికి సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి అమ్మేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, విద్యుత్ అధికారుల్లో కొందరు వీరికి సహకరిస్తూ ఉండడంతో కరెంటు మీటర్లొస్తున్నాయి. నల్లా కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. దీంతో కొందరు అప్పులు చేసి మరీ సొంత ఇళ్లు కొంటున్నారు. వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు బహుళ అంతస్తుల భవనాలను కట్టుకుని ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు.